హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు గ్రీన్ గోల్డ్ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. గ్రీన్ గోల్డ్ అంటే ఆకుకూర ఆ, మనకి మంచి హెల్త్ని ఇస్తుంది కాబట్టి దానికి పేరు గ్రీన్ గోల్డ్ అని పెట్టారు. నేను ఈరోజు మీకు సిరికీర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. పదండి చూద్దాం. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. ఆ ప్రెషర్ కుక్కర్ చక్కగా కడుక్కొని దాంట్లో సోప్ తూర్ దాల్ వేయాలి. మన కందిపప్పు నానబెట్టుకున్న దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. దాంట్లో చాప్డ్ ఆనియన్ వేసుకోవాలి అండ్ క్రష్డ్ గార్లిక్ వేసేసుకోవాలి. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, పసుపు వేసుకొని 1.5 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని, హోమ్ మేడ్ రెడ్ చిల్లీ పౌడర్ అది, 1.5 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్, నేను ఆచి సాంబార్ పౌడర్ వేసాను, అండ్ 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి అండ్ 1/2 టీ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా చాప్ చేసుకున్న సిరికీరని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆకుని బాగా కడుక్కొని చాప్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని నీళ్ళు పోసుకొని మూత పెట్టి స్టవ్ వెలిగించేయాలి. సాల్ట్ వేయద్దు మీరు బాయిల్ చేసేటప్పుడు. ఇప్పుడు తాలింపు గింజలు రెడీగా పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఇంగు పొడి, ఒక రెడ్ చిల్లీ. ఇప్పుడు మన కుక్కర్ ప్రెషర్ వదిలిన తర్వాత జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. ఎప్పుడు స్లోగా ఓపెన్ చేయాలి కుక్కర్ ఓపెన్ చేసేటప్పుడు. ఫస్ట్ చూసుకోవాలి దాల్ ఉడికిందో లేదా అని. దాల్ ఉడికిందంటే ఎక్స్ట్రా వాటర్ ఉంటే అది ఒక చిన్న బౌల్లోకి కలెక్ట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం పప్పుని మెదపాలి కదా, ఈజీగా ఉంటుంది వాటర్ లేకపోతే మెదపటానికి. ఇప్పుడు పప్పుని చక్కగా పప్పు గుత్తితో మెదిపేసుకొని దాంట్లో రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు, మెదిపే ముందు కల్లుప్పు వేసుకొని బాగా మెదుపుకోవాలి సాఫ్ట్గా. బాగా మెదిపిన తర్వాత కళాయి పెట్టుకొని కళాయిలో 1 టేబుల్ స్పూన్ లేకపోతే 2 కూడా వేయచ్చు, మీ ఇష్టం, కుకింగ్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆయిల్ వేస్తే మంచిది, అందుకని. ఇప్పుడు తాలింపు గింజలు అందులో యాడ్ చేసేసుకొని అది కొంచెం పటపటలాడిన తర్వాత టొమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాను, కర్రీ లీఫ్ వేసుకోవాలి. తాలింపులో కరివేపాకు వేసుకున్న తర్వాత టొమాటో ప్యూరీని అందులో వేసేసుకోవాలి. నేను ఒక 2 to 3 టొమాటోస్ని బాగా ఉడకబెట్టి ప్యూరీ చేశాను. ఇలా ప్యూరీ చేసుకొని వేసుకుంటే మనకి కుకింగ్ కూడా ఫాస్ట్గా అవుతుంది.
స్కిన్తో వేస్తే ఆ స్కిన్ ఉడకటానికి టైం పడుతుంది కదా, అండ్ ఆ స్కిన్ ఎలాగో మనం తినము, తీసి పడేస్తాం కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆ ఎక్సెస్ వాటర్, తీసిన వాటర్ని అందులో యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని, బాగా దాన్ని సార్ట్ చేసుకొని టొమాటో పచ్చిదనం పోయే వరకు చూసుకొని, నేను ఇందులో చింతపండు వాటర్ పోయలేదు, టామరిన్ పల్ప్ వేయలేదు, ఎందుకంటే టొమాటో ప్యూరీ వేసాను ఎక్కువ కాబట్టి. ఇప్పుడు మ్యాష్ దాల్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాగా కలుపుకొని దాల్ బాగా ఒక 5 to 8 minutes వరకు ఉడికిన తర్వాత చక్కగా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. మన సిరికీర, హెల్దీ సిరికీర దాల్ రెడీ అయిపోయింది. కర్రీ లీవ్తో గార్నిష్ చేసేసాను. మీరు కూడా ఇంట్లో చక్కగా ట్రై చేయండి. చూసారు కదా సిరికీర పప్పు ఎలా చేయాలో, చాలా సింపుల్. ఎందుకంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ తూర్ దాల్ బ్రాండ్స్ ఉంటాయి. ఒకటి ఈజీగా ఉడికిపోతుంది, ఇంకోటి ఉడకదు. సో అందుకని మీరు ఏం చేయాలంటే టొమాటోని దాల్తో పాటు వేసి ఉడకపెట్టద్దు, సపరేట్గా తాలింపులో వేయండి. సో దట్ మీకు పప్పు చక్కగా ఉడికిపోతుంది. అండ్ సాల్ట్ కూడా వేయద్దు దాల్ కుక్కర్లో పెట్టినప్పుడు. మెయిన్ ఏంటంటే టర్మరిక్ వేయాలి, అంటే పసుపు వేయాలి, కొద్దిగా ఆయిల్ వేయాలి, అండ్ ఆనియన్. ఇప్పుడు చూసారు కదా మన ఐటమ్స్ అన్నీ వేసేసుకొని చక్కగా ఉడకబెట్టేసిన తర్వాత తాలింపు పెట్టేసుకోవటం. తాలింపులో టొమాటో వేసుకోవచ్చు. టొమాటో ప్యూరీ మీరు టొమాటోని చక్కగా వాష్ చేసేసి దాన్ని హెడ్ కట్ చేసేసి దాన్ని చక్కగా ఇంత వాటర్లో బాయిల్ చేసేసారంటే దాని స్కిన్ వచ్చేస్తుంది. దాని స్కిన్ రిమూవ్ చేసేసి చాపర్లో వేసారంటే చక్కగా ప్యూరీ మనకి రెడీ అయిపోతుంది. ఆ ప్యూరీని మనం తాలింపులు అన్నిటికీ వాడుకోవచ్చు. ఈరోజు ఒక చిన్న టిప్ చెప్తాను. ఏంటంటే ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు చిటిక సాల్ట్ వేస్తే ఈజీగా ఫ్రై అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బాయ్.